మామిడి రైతులకు గిట్టుబాటు ధర 12 రూపాయలు చెల్లించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం బంగారుపాలెం మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు 4 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చంద్రబాబు పాలనలోనే రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని వాపోయారు. ర్యాంపుల వద్ద 2 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇలాగే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు తప్పవన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాల కన్వీనర్లు సిద్ధంపల్లి హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి, మహిళా నాయకురాలు గౌహతిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ రైతులే కాదు, టీడీపీ రైతులు కూడా ఈ రోజు రోడ్డును పడుంటారు. వారి కోసమన్నా వాళ్ళకు 90% చేస్తే మాకు 5% అన్నా చేయండి. ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగట్లేదు. దయచేసి నేను మీకు బిల్లులతో కూడా ప్రభుత్వం లేదు, వైసీపీ వాళ్ళకు ప్రభుత్వం లేదు. టీడీపీ ఎమ్మెల్యే అయిండొచ్చు, కానీ టీడీపీ వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే కాదు, మాకు కూడా ఎమ్మెల్యేనే. దయచేసి మాకు సాయం చేయండి. మేము మిమ్మల్ని వీఆర్ జస్ట్ బెగ్గింగ్ ఫర్ అవర్ జస్టిస్ టు గెట్ క్రాప్ రేట్ అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర గారు, యువనేత మిథున్ రెడ్డి గారి యొక్క సూచనలతో ఈరోజు పూతలపట్టు నియోజకంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 రూపాయలు సబ్సిడీ, అలాగే బల్బ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటికి 8 రూపాయల లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా తీసుకోవట్లేదు. 6 కాలం కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో 56,000 హెక్టార్ల మామిడి పంట, 56 హెక్టార్ల సాగులో 6 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి, తోతాపూరి మామిడి వస్తే ఈరోజు గడిచిన 15 రోజుల్లో 1,05,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు. అది కూడా 2 రూపాయలు, కొన్ని చోట్ల 3 రూపాయలు. ఈ రేట్లకు తోతాపూరి మామిడి అమ్ముకుంటే రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 6 కాలం శ్రమించి మామిడికాయతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని చెప్పి సంవత్సరం అంతా కూడా వీటి కోసం కష్టపడి మరి వాటికి నీరు కట్టి వాటికి ఎరువులు వేసి కంటి బిడ్డలాగా కనుపాపలాగా కాపాడుకొని ఈరోజు వచ్చిన పంటను చూసి మురిసిపోయినటువంటి రైతు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకు ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పి రోడ్డున పడిపోయే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, 3 రోజులు రైతన్నలు పంట తెచ్చుకొని ఫ్యాక్టరీ ఎదుట కాపు కాసుకుంటూ నిద్రాహారాలు మాని ఈరోజు కాయలు ఫ్యాక్టరీకి వేస్తే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం, రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పితే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు మరి వాస్తవ పరిస్థితుల రూపంలో చూస్తే మరి ఎక్కడా కూడా ఆ రేటు రావట్లేదు. 2 రూపాయలకి ఈరోజు కేజీ మామిడికాయలు, బయట ఒక చాక్లెట్ 5 రూపాయలు పోతుంది. అటువంటి పరిస్థితుల్లో తను కష్టపడి పండిన పంటను అమ్ముకోలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? రైతుల పట్ల జగన్ గారు ధర్నా చేస్తే, లేదా రైతుల పట్ల జగన్ గారు మన జిల్లాలకు వస్తే అడ్డుకట్ట వేస్తున్నారు, లేనిపోని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.
మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతు మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు, వారి కుటుంబాలు బాగుపడుంటాయి, వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి, ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది. అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మొదటి నుంచి కూడా చంద్రబాబు అనే వ్యక్తి రైతుకు శత్రువు. రైతు విషయంలో ఆయన ఎప్పుడు కూడా మోసమే చేస్తారు. 2014లో కూడా రైతు రుణమాఫీ చెప్పారు. ఆ రోజు రుణమాఫీ ఏమాత్రం చేయకుండా రైతులని నష్ట పట్టించారు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, సంవత్సరం అయింది, రైతు భరోసా లేదు. ఈరోజు రైతులు పండించినటువంటి టమాటా పంట కానివ్వండి, మరి ఇతర పంటలు కూడా ఈరోజు వీధిలో పారేసే పరిస్థితి, రోడ్డు పక్కన పారేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తోంది. దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, రైతుల యొక్క బాధలు, రైతుల యొక్క కన్నీళ్లు మీకు కనిపించట్లేదా? ఏసీలో పడుకొని హెలికాప్టర్లో తిరుగుతూ ఈరోజు గాలిలో చక్కర్లు కొడుతున్నటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ అని, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఒక్కసారి కిందికి దిగిరండి. నేల మీద ఉన్నటువంటి రైతులను పట్టించుకోండి, వారి కష్టాన్ని చూడండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి. ఇప్పటికే దాదాపు పంట కింద రాలిపోతుంది. ఫ్యాక్టరీలు ఎదుట బారులు తీరి మరి ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లో ఉన్నటువంటి పంట మాగిపోయి బయట పడేసే పరిస్థితి. 8 రూపాయలని 4 రూపాయలు 12 రూపాయలని కొనే విధంగా ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రైతుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సానుభూతి ఉంది. వారి పట్ల ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా జగన్మోహన్ గారు ముందుకు పోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతు బాగుపడాలి, రైతుకు న్యాయం జరగాలి, మామిడికాయకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి జై జగన్.